నువ్వేమన్నావు? 100 రోజుల్లో 420 హామీలు ఇచ్చినావు, అమలు చేస్తా అన్నావు. 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు. ఒక్కటికి 10 సార్లు చెప్పినావు. మేము ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో అడిగితే ఇప్పుడైనా 3 నెలల నాగరా అన్నావు. 100 రోజులు అమలు చేసి చూపిస్తామని చెప్పి రాసినావు, కార్డుల గ్యారంటీ కార్డుల రాసినావు, నీ మేనిఫెస్టోలో రాసినావు. మరి వాళ్ళ 600 రోజులైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ బక్వాస్ పనులు బంద్ చేయండి. కేసులు పెట్టుడు, ఎంక్వైరీలు, కమిషన్లు, జైలు వేసుడు, వీటి మీద టైం వేస్ట్ చేసుకోకుండా మీరిచ్చిన హామీలు అమలు చేయండి. చేసినవా ఒకటన్నా? చక్కగా చేసావా ఒకటన్నా? 2 లక్షల రుణమాఫీ చేస్తాను, డిసెంబర్ 9న నేను రాగానే చేస్తాను. ఏది? సగం మందికి కూడా కాలే. ఇంకా 2 లక్షల పైన కట్టూరు చేస్తాను. కట్టిరు పాపం చాలా మంది పైన ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎంతుంటే నీకెందుకు? రైతుకి నువ్వు వేస్తాను 2 లక్షలు వేసే ఆయన అకౌంట్లా. ఎక్కుంటే ఆయన కట్టుకుంటాడు, బ్యాంక్ ఆయన చూసుకుంటాడు. సగం మందికి కూడా ఇంకా రుణమాఫీ కాలే. రైతు భరోసాను కేసీఆర్ బిచ్చం ఎత్తున్నాడా? 2 పంటలకే ఎత్తున్నాడు. నేను 3 పంటలకి ఇస్తున్నా, 3వ పంటకి ఎవడిస్తాడు? ఆయన 10,000 ఇస్తుడు, నేను 15,000 ఇస్తా. పిట్టల ద్వారా మాటలు మాట్లాడినావు. ఏది? 2 సార్లు ఎగ్గొడుతుంది రైతు బంధు. మొన్న ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని ఒకసారి వేసినావు. కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఎత్తే నువ్వు ఓట్లప్పుడు రైతు బంధు ఎత్తాను. మళ్ళా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ వేస్తా అంటున్నావు. ఇప్పుడు 2 సార్లు ఎగ్గొట్టినావు. అది చక్కగా చేయలే. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నావు. ఇప్పటిదానికి ఒక్క కౌలు రైతుకి ఇవ్వలే రైతు బంధు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ అన్నాం. ఇప్పుడు 3-4 పంటల వడ్లు నువ్వు వచ్చిన నుంచి అన్ని రకాల వడ్ల మాట మార్చినావు. సన్న వడ్ల కన్ను ఒక్కసారి ఇచ్చినావు, అది 120 మందికి ఇచ్చినావు. ఇప్పుడు మొన్నటిదానికి ఇంకా లేదు, అది ఎగ్గొట్టినావు. రైతు బీమా చనిపోతే 5 లక్షలు ఇస్తుండే కేసీఆర్, దాని ప్రీమియం కట్టలే. 3 నెలలు 4 నెలలు కట్టలే ప్రీమియం. ఇప్పుడు వాళ్ళ బతికేంది? ఆ 4 నెలల్లో ఏమైనా జరగదని జరిగితే పాప రైతుని ఎవరు కాపాడాలి? ఇక కేసీఆర్ 2,000 ఇస్తాడు, బిచ్చం ఇస్తున్నాడు, ఇంట్లో అయ్యకే ఇస్తున్నాడు. నేను అంటే అయ్యకిత్తా, అవ్వకిత్తా, కోడలికిత్తా. అది కూడా 2,000 కాదు 4,000 ఇస్తా అన్నాం. ఏది? కోడలు ఎటువా, అవ్వ ఎటువా? 2,000 4,000 ఎటువా? అది ఎగ్గొడుతుంది. ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నావు. ఏది? ఇప్పటికి లేదు. 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇస్తా అన్నావు. అది లేదు. ఇక ఇందిరమ్మ అన్నావు. మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసుకున్నారు. అవి కూడా చక్కగా కూడా కడతలేరు. నువ్వు నమ్మకం లేదు. నువ్వు ఇత్తవయో పైసలు అని చెప్పి ఎవరు కడతలేరు ఇందిరమ్మ ఇల్లు. రోజు పెద్ద పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు, అన్నిళ్ళు ఇన్నిళ్ళు అని. ఎవ్వరు కడతలేడు ఇల్లు. నీ మీద నమ్మకం లేదు. నువ్వు లక్ష 5 లక్షలు ఇస్తాను కదా, ఇక కడితే ఆయనతో పుసుకొని వస్తాయా రావా? నీ మీద నమ్మకం లేక, నీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎవరు కడతలేరు ఇల్లు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కడతలేరు, నువ్వు వాళ్ళకే ఇచ్చుకున్నావు, అయినా వాళ్ళు కడతలేరు. రాజీవ్ యువ వికాసం అని పెట్టినావు. మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇద్దామని లిస్టు తయారు చేసుకున్నావు. ఊర్లలో తన్నుడు మొదలు పెడతారని చెప్పి, వ్యతిరేకం వస్తుందని చెప్పి ఇప్పుడు అది వాయిదా వేసుకున్నావు. ఒక్కటి కాదు, ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నావు. లేదు. 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఇస్తా అన్నావు. కంప్యూటర్లు కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని చెప్పినావు. ఎక్కడిది? ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదు, 5 లక్షల కార్డు లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నావు. దాని మాట లేదు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చింది 13,000. మా యొక్క 40,000 కలుపుకొని 50,000 అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఇచ్చింది 13,000, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి. ఎక్కువేనే 2 లక్షల ఉద్యోగాలు.
ఆ రోజు నిరుద్యోగులు నువ్వు రెచ్చగొట్టినావు, అశోక్ నగర్ పోయి రెచ్చగొట్టినావు, నువ్వు రాహుల్ గాంధీ పోయి. ఇవాళ ఎటువైంది రాహుల్ గాంధీ? రా దమ్ముంటే అశోక్ నగర్. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నావు మొదటి సంవత్సరంలోనే. ఏది జాబ్ క్యాలెండర్? ఎటువైంది? అట్లనే ఉద్యోగస్తులకు అప్పుడు నువ్వు ఉన్నప్పుడు 3 DAలు ఉండే, మళ్ళీ 2 DAలైనా 5 DAలు ఇస్తా అన్నావు. ఇప్పుడు మున్నేదో పెట్టినావు, మళ్ళా 1 DA ఇప్పుడు ఇస్తా, 1 DA 6 నెలలకు ఇస్తా అంటున్నావు. ఎలక్షన్లప్పుడు ఉద్యోగస్తులు తెచ్చగొట్టినావు, కేసీఆర్ DAలు ఇస్తలేడని. నువ్వు ఇప్పుడు 5 పెండింగ్ పడ్డావు, PRC లేదు. ఇట్లా రిటైర్మెంట్ ఉద్యోగులకు పాపం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేవు. చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పనులు చేసిన వాళ్ళు పాపం సంవత్సరంన్నర అయింది ఇప్పటికి. ఒక్కరికి లేవు చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క పైసలు ఇస్తలేవు. కానీ నీ 4 కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి 1000 కోట్లు ఇచ్చుకుంటుంటాం. ఇదేనా మరి నీ పాలన, నీ ప్రజాపాలన? ఇగో ఇవన్నీ చేయడం చేత కాక తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇగో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఇష్టాగోష్ఠులు పెట్టుడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, డైవర్ట్ అయిపోవాలి. ప్రజలు ఈ సమస్యల నుంచి బయటపడి వీటి గురించి ఆలోచించాలని నీ ప్రయత్నం. కానీ నువ్వెన్ని చీప్ ట్రిక్స్ చేసినా, నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా తెలంగాణ ప్రజలు జాగృతమై ఉన్నారు. 2 ఎలక్షన్లు మోసపోయినరు, అసెంబ్లీ ఎలక్షన్లో మోసపోయారు, MP ఎలక్షన్లో మోసపోయినరు. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో నీకు కర్ర గాచి వాత పెడతారు తప్పకుండా. నువ్వు ఇప్పుడు చెప్పిన అన్ని కూడా నెరవేర్చేదానిక బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది. నువ్వు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలు వేసి మా నోరు మూయిద్దామని చూసినా టీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది సైనికులు ఉన్నారు. 60 లక్షల మందిని జైలు వేస్తావా?